హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక తులా రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో కీలక సమాచారం ఒకటి అందుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇక వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారపరంగా అనుకూలత పెరుగుతుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక తులారాశి వారికి ఈరోజు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే ప్రతి పనిలోనూ విజయబాహుటను ఎగురవేస్తారు. కుటుంబ సభ్యులతో అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈ రోజు తులారాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు అందుతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి ఆర్థిక పరిపుష్టి అనేది కలుగుతుంది. అలాగే ఇతరుల వద్ద నిలిచిపోయిన ధనం కూడా చేతికి అందుతుంది. స్థిరాస్తులను సైతం కొంటారు. ముఖ్యంగా తండ్రి ద్వారా రావాల్సిన ఆస్తులు ఈరోజు దక్కే అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో ప్రశాంతత చేకూరుతుంది. ఇక భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇక సంతాన విషయంలో శుభవార్తలను వింటారు. అలాగే శత్రువులుగా మారిన బంధువులు కూడా వారి తప్పిదాన్ని తెలుసుకొని మిత్రులుగా మారిపోతారు. అలాగే వివాహాది శుభకార్యాలకు డబ్బును వెచ్చిస్తారు. కొన్ని సమస్యలు ఈరోజు వాటికవే తీరు ఊరట చెందుతారు. సమాజంలో పేరు ప్రతిష్టలను పొందుతారు. వాహనాన్ని, గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఇక కాంట్రాక్టర్లకు మరిన్ని టెండర్లు దక్కే అవకాశం ఈరోజు కనబడుతుంది. అలాగే ఈరోజు తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా ఉంది. ఇక దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆశలు ఫలించే రోజుగా చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న సమస్యలు తీరు ఊరట లభిస్తుంది. అలాగే పై స్థాయి వారి నుండి సహకారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి చిక్కులు తొలగిపోతాయి. అలాగే ఈరోజు ఊహించని రీతిలో వారికి ఒక అవకాశం అనేది లభించే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు గతం కంటే మెరుగ్గా ఉంటుంది ఈరోజు. ఇక విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. ఇక ఈరోజు మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నలుపు, అలాగే అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారు వినాయకునికి అర్చనలు చేయించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.